ప్రైజ్ గాడ్. నామానికి స్తోత్రం. అందరికీ ఉదయకాల ధ్యానం నాకు ప్రభు పేరిట ఆహ్వానం పలుకుతున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఈ ఉదయకాలమందు రెఫర్మేషన్ సిరీస్లో భాగంగా ఆదికాండం గ్రంథం 35వ అధ్యాయంలోనికి మనం వచ్చి ఉన్నాం. ఇందులో మనం మొదటి వచనం నుంచి 21వ వచనం వరకు ఈ ఉదయకాలమందు ధ్యానం చేద్దాం. So before we start our meditation, we must ask for the guidance of the Holy Spirit. కదా, మనకు తెలుసు కదా. So let us pray unto the Lord for his guidance. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, మా దేవా, మేమైతే మీ సన్నిధిలోనికి మీ బిడ్డలంగా వస్తూ ఉన్నాము, కనిపిస్తూ ఉన్నాము. కానీ మా హృదయములలో అనేకమైన విగ్రహములను కలిగి ఉంటూ ఉన్నాము. ఈ లోక సంబంధమైనవన్నీ కూడా మా హృదయాలలో నింపుకొని వాటిని మా యొక్క గృహదేవతలుగా చేసుకొని నిజమైన దేవుడైన నిన్ను నిర్లక్ష్యం చేస్తూ మీ మాట వినకుండా మీరు చెప్పిన దానిని చేయకుండా మేము మిమ్మల్ని దుఃఖపెడుతూ ఉన్నాము తండ్రి. యాకోబు యొక్క జీవితంలో అదే జరిగింది ప్రభువా. దానిని మేము ఈ ఉదయకాలమందు ధ్యానం చేస్తూ మమ్మల్ని మేము ఏ విధంగా సరిచేసుకోవాలో మాకందరికీ కూడా బోధించమని మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద మార్నింగ్ మెడిటేషన్. హౌ ఆర్ యూ డూయింగ్? ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి అందరూ కూడా ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉన్నారని నమ్ముచున్నాము. రెఫర్మేషన్ సిరీస్లో మనం మన యొక్క పేట్రియార్క్స్ని గురించి, మన పితరుల యొక్క సంగతులు లేదంటే వారి యొక్క జీవితంలో జరిగిన సంఘటనలను జ్ఞాపకం చేసుకుంటూ బుద్ధి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మన మనస్సులు ప్రతిదినము కూడా మార్చుకోవడానికి, మన గురి వద్దకు పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు మనం 35వ అధ్యాయంలో ఉన్నాం. ఆదికాండంలో మన జీవితంలో ఒక ఆత్మ సంబంధమైన మార్పు రావాలి అంటే, రెఫర్మేషన్ జరగాలి అంటే కొన్ని ప్రిన్సిపల్స్ని ఈ 35వ అధ్యాయం ద్వారా తెలుసుకుంటాము. సో లెట్ us లుక్ ఇంటూ దిస్ చాప్టర్. 34వ అధ్యాయం అంతా కూడా దేవుడు అనే మాట లేకుండా చాప్టర్ అంతా కూడా గడిచిపోయింది. ప్రతివాడు కూడా తనకి తాను ఇష్టం వచ్చిన రీతిలో చేస్తూ ఉన్నారు అని మనం న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనంలో చదువుకున్న రీతిగా యాకోబు తనకిష్టం వచ్చినట్టు తాను ప్రవర్తిస్తున్నాడు. తర్వాత తన కుమారులైన వారు తమ ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఒకగానొక కుమార్తె దీనా కూడా తన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించటను బట్టి ఈ కుటుంబం అంతా కూడా ఒక విపత్కరమైన పరిస్థితులలోనికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. దే వర్ బ్రోకెన్. వారు విరగ కొట్టబడ్డారు, లేదంటే నలగ కొట్టబడ్డారు ఈ ఇన్సిడెంట్ వలన. ఇదంతా కూడా ఎందుకు జరిగింది అనే దానిని మనం పరిశీలన చేస్తే, దేవుడు యాకోబు నాకు ప్రత్యక్షమయ్యి తాను పద్దనరాముకి వెళ్తూ ఉన్నప్పుడు, అనగా లాబాని ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు అతనితో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టాడు. తర్వాత ఆయనకు ఒక వాగ్దానం చేశాడు, బేతేలు అని పేరు పెట్టాడు. ఇది పరలోకపు గవిని అని అంటూ ఉన్నాడు. ఇలాగా ఎన్నో విషయాలను చెప్పినటువంటి యాకోబు తిరిగి వచ్చే సమయంలో బేతేలుకు వెళ్లకుండా షెకెమునకు వెళ్ళాడు. దేవుడు వద్దన్న చోటికి లేదంటే దేవుని చిత్తం లేనటువంటి చోట్లకు వెళ్ళినప్పుడు మనం తప్పకుండా ఇబ్బందులలో పడిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఇటువంటి విపత్కరమైన పరిస్థితులలోనికి కూడా వెళ్ళిపోతూ ఉంటాం. అయితే ఈ 34వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథంలో ఒక డెజర్ట్ లాంటిదైతే, ఒక ఎడారి లాంటిదైతే, 35వ అధ్యాయం అనేది ఒక
ఒయాసిస్ లాంటిది అన్నమాట. ఒక ఒయాసిస్ లాంటిది, నీటి మడుగు లాంటిది. కాబట్టి దేవుడు అని ఒక్కసారి కూడా మెన్షన్ చేయబడినటువంటి 34వ అధ్యాయాన్ని చూసిన మనం ఇప్పుడు దేవుడు అనే మాట 11 సార్లు ఉపయోగించటం లేదంటే రాయబడటాన్ని 35వ అధ్యాయంలో చూస్తాం. సో మన జీవితంలో ఒక రెఫర్మేషన్ రావాలి అని అంటే మన యొక్క డెస్పరేట్ స్పిరిచువల్ కండిషన్ లేదంటే డెస్పరేట్ నీడ్ ఫర్ గాడ్, దేవుని యొక్క ఇంటర్వెన్షన్ తప్పక మన జీవితాలలో అవసరం అన్న దానిని మనం గుర్తించాల్సి ఉంటుంది. అలాగూ గుర్తించేలాగా దేవుడు చేస్తూ ఉంటాడు. మన ఆత్మీయ జీవితాలు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి అనే దానిని ఆయన మనకు బయలుపరిచినప్పుడు యాకోబు యొక్క జీవితంలో అదే జరిగింది. వారి యొక్క స్పిరిచువల్ కండిషన్ ఎంత దిగజారిపోయిన పరిస్థితులలోనికి వెళ్ళిపోయిందో దానిని దేవుడు చెప్పవలసి వచ్చింది. ఇప్పుడు దేవుడు మనకు స్వాతంత్రాన్ని అనుగ్రహిస్తాడు. స్వాతంత్రం ఇచ్చి మనం ఏం చేస్తున్నాము అనే దానిని ఆయన పరిశీలిస్తూ ఉంటాడు. మనకిచ్చిన స్వాతంత్రాన్ని మనం వినియోగించుకుంటూ మనకిచ్చేటువంటి స్వాతంత్రాన్ని తప్పైనటువంటి మార్గంలను లేదంటే తప్పైన మార్గంలో రాంగ్ ప్యాత్స్లో వెళ్ళడానికి కనుక మనం వినియోగించుకుంటే దేవుడు ఒక్కొక్కసారి ఆ పరిస్థితులలో నుండి మనం వెళ్ళేలాగా చేస్తూ ఉంటాడు. హీ మేక్స్ us pass through those circumstances so that we will be able to understand how desperately we need the intervention of God. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం చెప్తోంది, అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండు వాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడయ్యుండి తన క్రియలో ధన్యుడగును అని అంటున్నాడు. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమంలో, ఇంతకుముందు మనం అద్దంలో చూడటాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఎవడైనను దేవుని వాక్యమును వినివాడయ్యుండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తాను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోతాడు. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమంలో, స్వాతంత్రం ఉంది కదా అని నియమాలు లేవు అని అనుకోవడానికి లేదు. స్వాతంత్రం ఉంది కాబట్టి అందులో నియమాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ నియమంలో తేరి చూచి నిలకడగా ఉండి వాడెవడో వాడు విని మరచువాడు కాక, అనగా దేవుని మాట విని మరచువాడు కాక, దేవుని వాక్యం విని మరచువాడు కాక, దేవుని వాక్యం చదివి మరిచిపోయేవాడుగా కాక క్రియను చేయువాడయ్యుండి తన క్రియలో ధన్యుడు అవుతాడు అని అంటున్నాడు యాకోబు. సో ఇక్కడ దేవుని యొక్క మాటను వినడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మనం పరిగణించాలి. 33వ అధ్యాయము 20వ వచనాన్ని చూసినట్టయితే షెకెములో యాకోబు అనగా దేవుని చిత్తానుసారం కాని ప్రదేశంలో ఉండి అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టించి ఎల్ ఎలెహేయి ఇజ్రాయేల్ అని పేరు పెట్టాడు. అనగా ఇజ్రాయేలు దేవుడే దేవుడు అని పేరు పెట్టాడు. ఎక్కడ ఉండకూడని చోట ఉండి ఇజ్రాయేలు దేవుడే దేవుడు అని అంటే తన క్రియలేమో దేవుడు లేడన్నట్టుగా ఉంటూ ఉన్నాయి. కానీ తన యొక్క మాటలు చూస్తేనేమో ఎలా ఉన్నాయి అని అంటే నా దేవుడే దేవుడు అని అంటున్నాడు, ఇజ్రాయేలు దేవుడే దేవుడు అని అంటున్నాడు. మనం కూడా చాలాసార్లు ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటాం. మన మాటలేమో కోటలు దాటుతూ ఉంటాయి, మన క్రియలేమో
చాలా దైవ వ్యతిరేకమైనటువంటి క్రియలుగా ఉంటాయి. ఇంకా చెప్పాలి అని అంటే శరీర సంబంధులైనటువంటి వారికంటే దారుణమైన స్థితిలో మనం ప్రవర్తిస్తూ ఉంటాం. యాకోబు కుమారులు ఏం చేశారు అని అంటే ఈ 34వ అధ్యాయంలో హామోరుతో కపటంగా మాట్లాడి, మీకు ఒక ఆచారం తెలియదు కదా, మా యూదులలో లేదంటే హెబ్రీయులలో ఒక ఆచారం ఉంది. ఆ ఆచారం ఏంటంటే ప్రతి పురుషుడు కూడా సున్నతి పొందాలి. మీరు కనుక సున్నతి పొందితే మా పిల్లలను మీకు ఇస్తాము, మీ పిల్లలను మేము చేసుకుంటాము, వివాహం చేసుకుంటాము అని ఒక కపటమైనటువంటి ప్రామిస్ని చేసి వారందరినీ కూడా హతం చేసినట్లుగా మనం ఈ 34వ అధ్యాయంలో చదువుతున్నాము. ఇప్పుడు ఈ యాకోబు యొక్క కుటుంబంలో డిసిప్లిన్ అనేది లేదు. దేర్ ఈజ్ నో స్పిరిచువల్ డిసిప్లిన్. తల్లిదండ్రులుగా పిల్లలైన వారిని సరి అయిన పద్ధతిలో పెంచలేకపోతూ ఉన్నారు. అందుకనే ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఒక బ్రోకెన్ స్టేజ్లోనికి వచ్చేసారు. చాలా బాధాకరమైన సంఘటనలు జరిగాయి. అయితే ఇప్పుడు దేవుని యొక్క ఇంటర్వెన్షన్ చాలా అవసరం. మనకు కీర్తన గ్రంథం 34వ కీర్తనలో దావీదు ఒక మాట చెప్తాడు. 18వ వచనం చదివితే, విరిగి నలిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మన స్పిరిచువల్ కండిషన్ని వాక్యం మనకు బోధించినప్పుడు వెంటనే మనం దానికి రెస్పాండ్ అవ్వాలి. ఎలా రెస్పాండ్ అవ్వాలి అంటే యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో యెషయాకు దేవుని యొక్క ప్రత్యక్షత కలిగింది. 6వ అధ్యాయంలో అత్యున్నత సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా చూచాడు. ఆయన యొక్క మహిమను చూచాడు. అప్పుడు అంటున్నాడు 5వ వచనంలో తన యొక్క పరిస్థితిని తెలుసుకోగలిగాడు. ఏమంటున్నాడు? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించితిని. రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకున్నాడు. దేవుని మనం కన్నులారా చూడటం అంటే దేవుని యొక్క మాటలను మనం చదివినప్పుడు దేవుడు అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. we will have an experience of the attributes of God. ఆయన పరిశుద్ధుడు, మనం అపవిత్రులం అనే విషయం, మనం పాపులం అనే విషయం మనకు అర్థమవుతుంది. ఆయన యొక్క వెలుగులో, ఆయన యొక్క మహిమలో మనల్ని చూచుకున్నప్పుడు, ఆయన మహిమలో మనం చూచుకున్నప్పుడు మనం పాపులమన్న సంగతి అర్థమవుతుంది. ఇప్పుడు యాకోబు యొక్క జీవితంలో 35వ అధ్యాయంలోనికి వచ్చేసరికి దేవుడు ఇంటర్వ్యూన్ అయ్యి మాట్లాడుతూ ఉన్నాడు. We must hear and respond to the word of God in order to have a reformation in our lives. మన జీవితాలు దేవునికి అనుగుణంగా మారాలి అంటే మొట్టమొదటిగా మన యొక్క డెస్పరేట్ కండిషన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండవది ఆయన మాట విని దాని ప్రకారంగా చేసేవారంగా ఉండాలి. సో యాకోబుతో దేవుడు ఏం చెప్తున్నాడు? నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి బలిపీఠం కట్టుమని చెప్పాడు దేవుడు. సో ఇప్పుడు జేకబ్కి అర్థం అవుతుంది, దేవునికి బలిపీఠం కట్టడానికి అర్హమైన స్థితిలో నేను కానీ మా కుటుంబం కానీ లేదు అని. ఎందుకనంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలంటే పరిశుద్ధత కావాలి. ఎలా పడితే అలాగూ దేవుని దగ్గరకు వెళ్ళి మనం ప్రార్థించలేం, దేవుని సన్నిధిలోనికి మనం కనిపించలేం, దేవుని సన్నిధిలో కనిపించలేం. అందుకే అపవిత్రమైన పెదవులు గలవాడును అని భక్తుడైన యెషయా అంటూ ఉన్నాడు. అపవిత్రత ఇది మానవులకు సహజ సిద్ధంగా వచ్చేటువంటిది. పవిత్రుడైన దేవుని ఎదుటకు అపవిత్రుడైన మానవుడు వెళ్ళాలి అని అంటే
దానికి కొంచెం ప్రిపరేషన్ కావాలి. వీ హ్యావ్ టు బి వాష్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్ సో దట్ వీ విల్ బి ఏబుల్ టు గో ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. అప్పుడు బలిపీఠం కట్టమని చెప్తే అప్పుడు జేకబ్కి అర్థం అవుతుంది, తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనడి. వాళ్ళందరికీ కూడా చెప్పేస్తున్నాడు, యూ హ్యావ్ టు క్లెన్స్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు క్లెన్స్ యువర్ సెల్ఫ్ అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మిమ్మల్ని మీరు శుచి చేసుకొని మీ వస్త్రాలు మార్చుకోండి. మనం బేతేలుకు వెళ్దాము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠం అక్కడ కట్టేదనని చెప్పాను. ఇక్కడ కాదు కట్టేది, షెకెంలో కాదు. ఆయనకు బలిపీఠం ఎక్కడ కట్టాలో అక్కడ కట్టాల్సి ఉంది. కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని చెప్తూ ఉన్నాడు. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నింటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షం కింద వాటిని దాచిపెట్టాడు. ఇప్పుడు వారి చెవులకున్నటువంటి పోగులు, వారి దగ్గర ఉన్న అన్య దేవతలు, ఈ చెవు పోగులకును ఈ అన్య దేవతల యొక్క ఆరాధనకు ఒక కనెక్షన్ ఉంది. కాబట్టి ఆ చెవులకు పెట్టుకున్న వాటిని కూడా తీయించేశారు, పోగులను తీసేశారు. తర్వాత యాకోబునకు అప్పగించారు. అక్కడ షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షం క్రింద వాటిని దాచిపెట్టాడు అని చదువుతాము. మనం యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం చూసినట్టయితే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో జాషువా వారందరికీ, ఇశ్రాయేలీలందరికీ కూడా చెప్తూ ఉన్నాడు, మీరు యెహోవాను విసర్జించి అన్య దేవతలను సేవిస్తే మీకు మేలు చేయువాడైన దేవుడు మనస్సు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మల్ని క్షీణింపజేస్తాడు. అంటే అప్పుడు జనులు అంటున్నారు, మేము యెహోవానే సేవిస్తాము అంటున్నారు. అప్పుడు యెహోషువ, మీరు యెహోవానే సేవిస్తామని కోరుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని గురించి మీరే సాక్షులు అని అంటే, అవును మేమే సాక్షులం. అందుకు అతడు, మీ మధ్యనున్న అన్య దేవతలను తొలగద్రోసి ఇజ్రాయేలు దేవుడైన యెహోవా తట్టు మీ హృదయమును తిప్పుకొనడని చెప్పాను. అందుకు జనులు, దేవుడైన యెహోవానే సేవించదము, ఆయన మాటయే విందుము అని చెప్పారు. అప్పుడు యెహోషువ ఏం చేశాడు? 26వ వచనంలో దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో ఆ వాక్యములను రాయించి ఒక పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలంలోనున్న సింధూర వృక్షం కింద దానిని పాతిపెట్టి అది అక్కడ దానిని నిలువబెట్టాడు. సో సాక్షిగా ఇక్కడ మీరు ఆ రాతిని ఉంచాడు. అలాగనే ఇక్కడ షెకెంలో కూడా మస్తకి వృక్షం కింద ఈ అన్య దేవతలను అప్పగించినప్పుడు వాటిని దాచిపెట్టేశాడు జేకబ్. సో మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు గివ్ అప్ అవర్ స్పిరిచువల్ హిండ్రెన్సెస్. మనకు దేవునికి మధ్యన ఉన్న ఏదైనప్పటికీ కూడా దానిని మనం ఇచ్చివేయవలసి ఉంటుంది, లేదంటే వదులుకోవాల్సి ఉంటుంది. మన జీవితంలో ఒక రివైవల్ రావాలి అంటే మన స్పిరిచువల్ హిండ్రెన్సెస్ని మనం గెట్ రెడ్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా చేసినప్పుడు వారు ప్రయాణం అయిపోయి పోయినప్పుడు దేవుని భయం వారి చుట్టూనున్న పట్టణముల మీద ఉండెను గనక వారు యాకోబు కుమారులను తరమలేదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వీరిని గురించి భయపడుతూ ఉన్నారు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ యెహోవా దూత కావలి ఉంటుంది అని 34:7 కీర్తన గ్రంథంలో చదువుకుంటాం. మనం ఆయన మాట విని ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఆయన మాట విని ఆయనకు విధేయత చూపించే వారంగా ఉంటే అప్పుడు యెహోవా దూత మనకు కావలి ఉండి మనలను సంరక్షిస్తారు. సో ఇప్పుడు దేవుని భయం ఆ చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా ఇశ్రాయేలీల యొక్క భయం కలిగింది. యాకోబును అతనితో ఉన్న జనులందరూ కనానుల లూజున కనుక బేతేలుకు వచ్చారు. అతడు
తన సహోదరుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమాయను గనుక అక్కడ బలిపీఠం కట్టి ఆ చోటికి ఎల్ బేతేల్ అని పేరు పెట్టారు. రెబ్కా దాసి అయిన దెబోరా చనిపోయినప్పుడు బేతేలునకు దిగువనున్న సింధూర వృక్షం కింద పాతి పెట్టాను. దానికి అల్లోను బాకూత్ అని పేరు పెట్టారు. సరే, ఈ రెబకా యొక్క నర్స్ ఉంది కదా, దాది, ఈమెను గురించి మనకు పెద్దగా ఎక్కడ తెలియదు, కానీ ఇక్కడ మాత్రమే మనం చూస్తూ ఉన్నాము. ఆమెను అక్కడ ఆ సింధూర వృక్షం కింద పాతి పెట్టారు. ఇదే ప్రదేశంలో జాషువా ఆ రాతిని నిలిపాడు అనే దానిని మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో అక్కడ ఈమెను పాతి పెట్టారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, మనం తీసుకొని వస్తున్నటువంటి మన గృహ దేవతలు, అన్య దేవతలు, వీటన్నింటినీ కూడా మనం విడిచిపెట్టాలి. మన గత జీవితానికి సంబంధించినవి, ఈ లోక సంబంధమైన వాటన్నింటినీ కూడా విడిచిపెట్టేయాల్సి ఉంటుంది. ఐడల్స్ అంటే మనం ఇప్పుడు ఏదో బొమ్మలను తీసుకొని వచ్చి మన ఇంట్లో విగ్రహాలను పెట్టుకోవడం కాదు, కానీ ఐడల్స్ అంటే ద థింగ్స్ దట్ డ్రా అవర్ అటెన్షన్ అవే ఫ్రమ్ గాడ్. దేవుని వైపునకు మనం తిరగకుండా వాటి వైపునకు మనలను ఆకర్షించుకునేవే విగ్రహాలు. చాలాసార్లు ఈ విగ్రహాలు మనలో ఉన్నవన్న సంగతి చాలామందికి తెలియదు. మన హాబీస్ అనగా మన అభిరుచులు మనకు విగ్రహాలు కావచ్చు, లేదంటే స్పోర్ట్స్, కొందరికి స్పోర్ట్స్ వారికి విగ్రహంగా ఉంటుంది, కొంతమందికి ఎంటర్టైన్మెంట్ వినోదము ఒక విగ్రహంగా ఉంటుంది, కొంతమందికి రిలేషన్షిప్స్ వాటిని విడిచిపెట్టలేరు. ఎస్పెషల్లీ ద రిలేషన్షిప్ బిట్వీన్ మెన్ అండ్ విమెన్, వీటిని దేవుని దగ్గరకు వచ్చినప్పటికీ కూడా కంటిన్యూ చేస్తూ ఉంటారు, వాటిని విడిచిపెట్టరు. రిలేషన్షిప్స్ మనకు విగ్రహాలుగా ఉండొచ్చు, మన వాహనాలు మనకు విగ్రహాలుగా ఉండొచ్చు, మన ఉద్యోగం మనకు విగ్రహంగా ఉండొచ్చు, మన దగ్గర ఉన్న ద్రవ్యం మనకు విగ్రహం కావచ్చు, మన పిల్లలు మనకు విగ్రహాలు కావచ్చు. ఏదైతే దేవుని యొద్ద నుండి మనలను దారి మళ్ళించి దాని వైపు అట్రాక్ట్ చేసుకుంటుందో అదే మనకు విగ్రహం. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించినవి. మనకు పిల్లలు దేవుడు అనుగ్రహించినవి, మనకి ఇల్లు ఉంటే దేవుడు అనుగ్రహించింది, ఉద్యోగం ఉంటే దేవుడు అనుగ్రహించింది, డబ్బులు ఉంటే దేవుడు అనుగ్రహించినవి. అయితే మనం ఏం చేస్తాము అని అంటే వాటిని మన యొక్క ఐడల్స్గా చేసేసుకుంటూ ఉంటాం. యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 17వ వచనంలో జేమ్స్ ఏమంటున్నాడు అంటే, శ్రేష్టమైన నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతివ్యూ సంపూర్ణమైన ప్రతివారమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? మనకి గిఫ్ట్స్ అన్నీ కూడా అంటే అవి దేవుడి దగ్గర నుంచి వస్తాయి. కనుక వాటిని మనం విగ్రహాలుగా చేసుకొని జీవించకూడదు అని దైవవాక్యం మనకు బోధిస్తుంది. 9వ వచనం, యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించాడు అనగా 32వ అధ్యాయం 28వ వచనంలో. అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇజ్రాయేలు అని చెప్పి అతనికి ఇజ్రాయేలు అని పేరు పెట్టాడు కదా. అయితే మరి మనకు చూస్తే 33లోను 34లోను అలాగే 35వ అధ్యాయంలో కూడా యాకోబు అనే ఎందుకు పిలువబడుతున్నాడు అంటే తనలో మార్పు, దేవుడు ఆశించిన మార్పు రాలేదు. అలాగే మన జీవితంలో కూడా మనం దేవుని అంగీకరించామని చెప్తూ ఉంటాం, కానీ గత జీవితాన్నే జీవిస్తూ ఉంటాం. నూతన జీవితాన్ని, పరసంబంధమైన జీవితాన్ని, దేవునికి సంబంధించిన జీవితాన్ని జీవించలేకుండా ఉంటూ ఉంటాం. మనల్ని మరి క్రైస్తవులని ఎలా పిలుస్తారు? దేవుని ఎదుట మనం సరి అయిన వారంగా కనిపించకపోతే, ఇలాగనే ఓల్డ్ నేచర్తో మనం జీవిస్తూ ఉంటే దేవునికి మనం ఏ విధంగా తగినటువంటి గ్లోరీని ఇవ్వగలుగుతాము అనే దానిని మనం పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు 11వ వచనంలో అంటున్నాడు, మరియు దేవుడు నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందము,
జనముల సమూహములను నీ వలన కలుగును. ఇప్పుడు ఒక ప్రామిస్ చేస్తున్నాడు. ఎప్పుడైతే తన దగ్గర ఉన్నటువంటి ఆ గృహ దేవతలు లేదంటే అన్య దేవతలను విడిచిపెట్టేసి తమను తాము పరిశుద్ధపరుచుకున్నారో అప్పుడు దేవుడు ప్రామిస్ని మరలా చెప్తూ ఉన్నాడు, నీవు ఫలించి అభివృద్ధి పొందు. అంటే తన తండ్రికి ఆయన దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దానం, అలాగే అబ్రహామునకు దేవుడు అనుగ్రహించిన వాగ్దానం ఇక్కడ మరలా దేవుడు చెప్తూ ఉన్నాడు, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు, నేను అబ్రహామునకు ఇస్సాకునకు ఇచ్చిన దేశం నీకు ఇచ్చేదను, నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చేదను అని అతనితో చెప్పాను. దేవుడు అతనితో మాట్లాడిన స్థలంలో నుండి పరమునకు వెళ్ళాను. ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభం కట్టించి దాని మీద పానార్పణం చేసి నూనెయు దాని మీద పోసెను. తనతో దేవుడు మాట్లాడిన చోటుకు బేతెల్ అని పేరు పెట్టాడు. 28వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తాం. వారు బేతేలు నుండి ప్రయాణం అయిపోయి అక్కడి నుంచి ఎఫ్రాతా వెళ్ళు మార్గంలో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవ వేదనతో ప్రయాసపడింది. ఆ తర్వాత ఆమె మృతి పొందినట్లుగా మనం ఇక్కడ చూస్తాము. రేచల్ మృతి పొందడానికి కారణం ఏంటి అనంటే తాను చేసినటువంటి తప్పిదం. ఇది మనం గత ఎపిసోడ్స్లో ముందుగానే ధ్యానం చేసి ఉన్నాము. ఇక్కడ రేచల్ మృతి పొందింది. దానికి ముందు చూస్తేనేమో అక్కడ రెబెకా దాది అయిన దెబోరా చనిపోయింది అని మనం చదువుకుంటాము. అలాగే ఈ అధ్యాయంలో చివరి భాగంలో ఇస్సాకు కూడా మరణించినట్లుగా చూస్తాము. 3 deaths ఈ చాప్టర్లో మనం చూస్తాము. సో ఇక్కడ ఈ మార్గంలో దేవుడు ఆయనతో కూడా ఉన్నాడు. ఆయనను చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయపడుతూ ఉన్నారు. అయితే ఇక్కడికి వచ్చేసరికి రాహేలు మృతి పొందింది. బెత్లెహేము ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టబడెను. అక్కడ యాకోబు సమాధి మీద ఒక స్తంభం కట్టించాడు. ఆ సమాధి ఇజ్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దల్ ఎదెరు అనే అవతల తన గుడారమును వేసెను. సో అక్కడ ఎప్పుడైతే గృహదేవతలను తీసుకొని వచ్చినటువంటి రేచల్ కూడా మరణించిందో ఇంకా ఆమెను కూడా అక్కడ పాతి పెట్టేశారు. సో ఒక్కొక్క దాన్ని అడ్డు తొలగించుకుంటూ ఉన్నారు. కాబట్టి మనం దేవుని యొక్క మాట విని ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు అడ్డులన్నింటినీ కూడా దేవుడు తొలగించేసేస్తాడు. ఆయన మనలను ఒక స్పిరిచువల్ డిసిప్లిన్లో పెడతాడు అనే దానిని మనం అర్థం చేసుకోవాలి. సో ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఎ రెఫర్మేషన్ వీ షుడ్ ఆల్సో ప్రాక్టీస్ ద డిసిప్లిన్ ఆఫ్ వర్షిప్. సరి అయిన రీతిలో ఆరాధించటం కూడా చేయాల్సి ఉంటుంది. అందుకనే యాకోబు ఇక్కడ ఒక బలిపీఠాన్ని కట్టాడు అనే దానిని మనం చూస్తూ ఉన్నాము. సో మన జీవితంలో అనేకమైన సార్లు ఈ బ్రోకెన్నెస్ మన జీవితంలో అనేకమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. దీనా ఇన్సిడెంట్ 34th చాప్టర్లో జరిగినంత విపరీతమైనటువంటి సంఘటనలు కాకపోయినా కూడా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అయితే దేవుడు వాటన్నింటినీ కూడా మనకు అనుకూలంగా మరల్చి మరలా మనం ఏదైతే తప్పిపోయామో, ఏ మార్గంలో నుంచి అయితే తప్పిపోయామో ఆ మార్గంలోనికి తిరిగి వచ్చేలాగా చేస్తాడు అని చెప్పడానికి ఈ 35th చాప్టర్లో దేవుడే ఇనిషియేటివ్ తీసుకొని యాకోబుతో మాట్లాడి నీవు మరలా బేతేలుకు వెళ్ళమని చెప్పాడు. సో మనం ఎక్కడైతే తప్పిపోయామో ఆ మొదటి స్థితికి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఉదయకాలం అందు ఎక్కడ తప్పిపోయావో నీవు పరిశీలన చేసుకో. దేవుడు చెప్పిన మాటను వినకుండా ఒక చోటకి వెళ్ళమంటే ఇంకొక చోటకు వెళ్ళటం, నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీషుకు వెళ్ళటం, అలాగా మన జీవితంలో ఇలాంటి తప్పిదములను చేసినప్పుడు
దేవుడు కరుణామయుడు కనుక మనలను సరిచేయటానికి తన యొక్క వాక్యాన్ని అనుగ్రహించాడు. ఈ వాక్యాన్ని మనం చదువుకొని దాని ప్రకారంగా జీవించినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదించి తన యొక్క కృపలో మనలను భద్రపరుస్తాడు. సో ఈ ఉదయకాలమందు దేవుడు మనకు బోధించినటువంటి ఈ విషయాలను మన హృదయాలలో దాచిపెట్టుకుందాం, జీవితాలకు అన్వయించుకుందాం. అందుకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా దేవ, మేము మీకు మాట వినే వారంగా ఉండునట్లు సహాయం చేయమని, యాకోబు మాట విని తన గృహంలో ఉన్నటువంటి అన్య దేవతలన్నింటినీ కూడా తీసివేయాలని సెలవిచ్చాడు. వాటన్నింటినీ కూడా మస్తకి వృక్షం కింద దాచిపెట్టాడు, పాతిపెట్టాడు. మేము కూడా అనేకమైన విగ్రహాలను మా జీవితంలో కలిగి ఉంటున్నాం. మీకు ఇవ్వవలసిన ప్రథమ స్థానమును ఇవ్వకుండా ఈ లోక సంబంధమైన వాటిలో దేనికి మేము ప్రథమ స్థానాన్ని ఇస్తున్నామో మేము గ్రహించుకొని, ఎక్కడైతే మేము తప్పిపోయామో అక్కడకు మేము నాయన మరలా మా మొదట స్థితికి చేరగలగటానికి కృపను అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. దేవుని యొక్క కృప మీకును మీ కుటుంబాలకును ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమేన్.